నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నెల్లూరు కార్పొరేషన్ కార్యాలయంలో లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ చేసిన మంత్రి నారాయణ. సీఎం సహాయ నిధి పేదల పాలిట సంజీవనలా మారిందని వ్యాఖ్య. మంత్రి సంధ్యారాణి వ్యవహారంతో కూటమి పాలనలో మహిళలకు రక్షణ లేదన్న విషయం స్పష్టమైంది. వైసీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి ఆగ్రహం. అన్నమయ్య జిల్లా రాజంపేటలో గంజాయి ముఠా గుట్టురట్టు. ఆకస్మిక దాడులు నిర్వహించి 7 బీహార్ యువకులను అరెస్ట్ చేసిన మన్నూరు పోలీసులు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో ఆగ్రహం పెరుగుతోందన్న హరీష్ రావు. విద్యార్థుల పెండింగ్ బిల్లులు క్లియర్ చేయకపోతే ఉద్యమాలు తప్పవని హెచ్చరిక. సీఎం సహాయ నిధి పేదలకు ఒక వరం లాంటిదని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి నారాయణ అన్నారు. నెల్లూరు కార్పొరేషన్ కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. సీఎం సహాయ నిధి పేదల పాలిట సంజీవన మారిందని అన్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న పేదల ప్రాణాలకు భరోసా కల్పిస్తోందని అన్నారు. పేదల సంక్షేమానికి సీఎం చంద్రబాబు అధిక ప్రాధాన్యతనిస్తున్నారని, ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నామని అన్నారు. సీఎంఆర్ఎఫ్ మంజూరుకు సహకరించిన మంత్రి నారాయణకు లబ్ధిదారులు ధన్యవాదాలు తెలియజేశారు. అయితే 2017లో వచ్చిన ఫ్లడ్కి దాదాపు నెల్లూరు కార్పొరేషన్ సగం మునిగిపోయింది. కొన్ని ఏరియాలు అయితే 2వ అంతస్తు వరకు నీళ్ళు వచ్చినాయి. దాదాపు వారం పాటు నీళ్లున్నాయి. స్వయాన గౌరవమైన ముఖ్యమంత్రి గారు వచ్చి నెల్లూరులో 4 రోజుల నుండి పరిశీలన చేయడం జరిగింది. అలాంటి పరిస్థితి ఫ్యూచర్లో రాకుండా ఉండాలని గౌరవమైన ముఖ్యమంత్రి గారిని అడిగి బడ్జెట్లో 50 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించి డ్రైన్స్ని ఓపెన్ చేసి బెటర్ చేసేదానికి ప్రణాళిక చేశాము. ఒరిజినల్గా ఆ కెనాల్ వచ్చి 50 అడుగులు, 60 అడుగులు, 40 అడుగులు ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు 2 అడుగులు, 1 అడుగు ఉంది, కొన్ని 10 అడుగులు. ఇవన్నీ కూడా ప్రజలకు ఇబ్బంది లేకుండా వైడెన్ చేయాలని నిర్ణయించాము. దాని మీద అధికారులతో యాక్చువల్గా అటు రెవెన్యూ వాళ్ళు, ఇరిగేషన్ వాళ్ళు, మున్సిపల్ శాఖ ముగ్గురు కలిసి సర్వే చేస్తే మొత్తం 11 కెనాల్స్. ఈ 11 కెనాల్స్లో 737 హౌసెస్ కొద్దిగా ఎఫెక్ట్ అవుతాయి. అంటే వాళ్ళ ప్రహరీ గోడ కావచ్చు, లేదంటే వాళ్ళ బాత్రూమ్ కావచ్చు. 737 పార్షియల్గా, 266 కొద్దిగా ఎక్కువ ఎఫెక్ట్ ఇస్తాయి. అయితే ఈరోజు మళ్ళీ నేను యాక్చువల్గా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ని, మున్సిపల్ శాఖ, రెవెన్యూ ముగ్గురిని కూర్చొని ఆ శాటిలైట్ మ్యాప్లన్నీ తెచ్చి చాలా డీటెయిల్గా డిస్కస్ చేసిన తర్వాత ఇన్ని హౌసెస్ కూడా ఎఫెక్ట్ కాకుండా ఏం చేయాలని వాళ్ళతో మాట్లాడితే దాని మీద ఒక సొల్యూషన్కి వచ్చాం. ఈరోజు ఏదైతే 11 డ్రైన్ కెనాల్స్ ఓపెన్ చేసి తెలుసుకున్నామో, అంటే 2 పక్కల కాంక్రీట్ వాల్ కట్టి పైన స్లాబ్ వేయటం. ఎందుకంటే నెల్లూరులో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేస్తున్నాం, దోమలు రాకుండా. అది చేసి ఈ కెనాల్స్ ఓపెన్గా ఉంటే మళ్ళీ దోమలు వస్తాయి. నిజంగా దోమలు లేని నగరం చేయాలంటే ఎక్కడ ఓపెనింగ్ ఉండకూడదు. అది చేయటం కోసం 2 పక్కల కాంక్రీట్ వాళ్ళు, పైన స్లాబ్. ఇవి కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు కొన్ని దగ్గర కెనాల్ 2 మీటర్లు ఉంది, కొన్ని దగ్గర 3.5 మీటర్లు, కొన్ని దగ్గర 5 మీటర్లు, ఒక్క దగ్గర 7 మీటర్లు. అయితే ఆ వర్క్ చేయడానికి లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ 2 పక్కల 1.75 మీటర్ కావాలని ఇరిగేషన్ వాళ్ళు అడిగారు. 2 పక్కల 1.75 మీటర్ తీసుకుంటే వాళ్ళు చెప్పిన 737 హౌసెస్ ఎఫెక్ట్ ఇస్తాయి, 266 ఎక్కువ ఎఫెక్ట్ ఇస్తాయి. ఒక పక్కే 1.75 తీసుకొని 2వ పక్క తీసుకోకుండా తగ్గించేసి సెంటరైజ్ చేస్తే దాదాపు ఇన్ని హౌసెస్ ఎఫెక్ట్ కావు. దీంట్లో 4వ వంతు కూడా కావు. ఇవాళ చేసిన ప్రకారం చేస్తే రామిరెడ్డి కెనాలు, ఎర్రి కెనాలు, రేవలపాటి కెనాలు పార్ట్ 1, వెంగన్న కెనాలు, లో లెవెల్ స్వీస్ టు గచ్చు కాలువ 11లో 5 అయితే ఒక్కటి కూడా ఎఫెక్ట్ కావట్లా. అందులో ఇవి స్టార్ట్ చేస్తున్నాం. మిగతా 6 కెనాల్స్ కూడా మళ్ళీ రీసర్వే చేసి రీమార్క్ చేస్తారు. ఇప్పుడు ఏదైతే మార్క్ చేశారో దాన్ని రీమార్క్ చేస్తారు. ఏ పేదవాడిని కూడా ఇబ్బంది పెట్టేది ఉండదు. ఎవరికన్నా ఇబ్బంది జరిగితే వాడికి టిట్కో హౌసెస్ కానీ లేదా స్థలం ఇచ్చి 2,50,000 గవర్నమెంట్ నుంచి హౌస్ కట్టుకోవడానికి కానీ శాంక్షన్ చేస్తామని మీ అందరికీ తెలియజేస్తూ, నెల్లూరు కార్పొరేషన్లు ఎవరైతే ఉండారో వాళ్ళందరికీ చెప్తున్నాను, కొందరు రెచ్చగొడతారు వాళ్ళ స్వార్థం కోసం. నెల్లూరులో 8 లక్షల మంది ప్రజలు ఉన్నారు. ఫ్లడ్ వస్తే ఎలా ఇబ్బంది పడకుండా చేయాలని ఆలోచన లేదు. రాజకీయ లబ్ధి కోసం, వాళ్ళ లబ్ధి కోసంగా రెచ్చగొడతారు. రెచ్చగొడితే రెచ్చబాటు పోవద్దు. నేను చెప్తాను, ఎవరికి అన్యాయం చేయను, ఏ ఒక్కరికి కూడా అన్యాయం చేయను.
అన్ని విధాల కేర్ తీసుకుంటున్నాం కాబట్టి వీళ్ళు చెప్పే మాటలు నమ్మొద్దని మరొకసారి మీకు అందరికీ తెలియజేస్తున్నాను. సీఎం రిలీఫ్ ఫండ్ కింద 29 మందికి 22,42,380 రూపాయలకి చెక్స్ రిలీజ్ చేయడం జరిగింది. ఇంతవరకు నెల్లూరు సిటీలో 292 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చాను. అది 3,02,12,703 రూపాయలు. ఈ 292 మంది తరఫున గౌరవనీయ ముఖ్యమంత్రి గారికి ఇది సిటీకి రిలీజ్ చేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కూటమి పాలనలో రాష్ట్రంలో మహిళలకు రక్షణ సూర్యమని వైసీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు ఎమ్మెల్సీ వరదు కళ్యాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖపట్నంలోని వైసీపీ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ బాధితురాలనే నిందితురాలు చేయడం ద్వారా కూటమి ప్రభుత్వం అత్యంత దుర్మార్గానికి పాల్పడిందని మండిపడ్డారు. మంత్రి గుమ్మడి సంధ్యారాణి పీఏ వేధింపుల కేసులో బాధితురాలిని అరెస్ట్ చేయడం ప్రభుత్వ బరితెగింపునకు నిదర్శనమని, ఇది రెడ్ బుక్ రాజ్యాంగానికి పరాకాష్ఠని అన్నారు. తనకు అన్యాయం జరిగిందని ఒంటరి మహిళ పోలీసుల్ని ఆశ్రయిస్తే వారు మాత్రం మంత్రి సంధ్యారాణి డైరెక్షన్ లో విచారణ చేయడం ముమ్మాటికి అధికార దుర్వినియోగమేనని ధ్వజమెత్తారు. మహిళల పాలిట శాపంగా మారిన మంత్రి సంధ్యారాణి వ్యవహారంతో కూటమి పాలనలో మహిళలకు రక్షణ లేదన్న విషయం స్పష్టమైందని అన్నారు. మంత్రి సంధ్యారాణి పిఏ వ్యవహారంలో బాధితురాలిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ ఖైదీగా ఉంచారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెడ్ బుక్ అరాచకానికి పరాకాష్ఠగా, దానికి ఉదాహరణగా ఈ కేసు నిలబడింది. నిందితుడిని వదిలేసి బాధితురాలిని అరెస్ట్ చేయడం అంటే ఎంత దారుణం, ఎంత సిగ్గు చేయటం అర్థం చేసుకోవచ్చు. అంత మహిళా వ్యతిరేక ప్రభుత్వం ఈ రోజు ఈ రాష్ట్రంలో నడుస్తూ ఉంది. అధికార దుర్వినియోగానికి పరాకాష్ఠ ఈ కేసు. ఏ రాష్ట్రంలో అయినా అధికార పార్టీలో ఉండే వాళ్ళు బాధితులకు అండగా నిలబడతారు, నిందితుల్ని శిక్షిస్తారు. ఈ రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అంతా రివర్స్. బాధితురాలిని అరెస్ట్ చేయడం అంట, దారుణంగా ఆమెకి రకరకాలుగా ఇబ్బంది పెట్టి ఇప్పుడు ఏకంగా ఆమె మీద కేసులు బనాయించి రిమాండ్ ఖైదీగా జైల్లో పెట్టేశారు. నిందితుడు మాత్రం దర్జాగా నెల రోజులుగా తిరుగుతూ ఉన్నాడు బయట సభ్య సమాజంలో. చూస్తే అతను సాక్షాత్తు స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి అయిన సంధ్యారాణి గారి పిఏ. ఆవిడ ఒక మహిళ, స్త్రీ శిశు సంక్షేమ శాఖకు మంత్రి. అలాంటి ఆవిడ బాధితురాలకు అండగా నిలబడాల్సింది పోయి పిఏని వెనకోసుకొస్తూ ఈ విధంగా వ్యవహరించడం ఎంతవరకు సమంజసం? ఈ కేసులో ప్రతి సందర్భంలో కూడా మనం చూస్తూ ఉన్నాము, పూర్తిగా మంత్రి గారి డైరెక్షన్ లో, ఆవిడ స్క్రీన్ ప్లే డైరెక్షన్ లో నడుస్తూ ఉండే పరిస్థితి పోలీసులు మనకు కనిపిస్తూ ఉంది. ఈ బాధిత మహిళ 27వ తేదీన కంప్లైంట్ ఇచ్చాక మంత్రి గారు ఏమి చెప్పారో అదే మాటల్ని పోలీసులు చెప్పి ఈ మహిళను, బాధితురాలైన మహిళను అరెస్ట్ చేయడం జరిగింది. ఆవిడ చెప్పిందే పోలీసులు చేశారు తప్ప వాళ్ళు కొత్తగా విచారణ చేసింది ఎక్కడా కూడా ఏమీ మనకు కనిపించిన పరిస్థితి. మాకు అధికారం ఉంది, మేము ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది అన్న టైప్ గా మంత్రి అలాగే మంత్రి పిఏ ఈ రోజు వ్యవహరిస్తూ ఉండే పరిస్థితి. ఆ రోజు ఒక బాధిత మహిళ బయటికి వచ్చి మీడియా ముందు తన కష్టం చెప్పుకుంది, అలాగే పోలీసులు కంప్లైంట్ ఇచ్చింది. వీటన్నిటికంటే ముందు మంత్రికి కూడా కంప్లైంట్ ఇస్తే ఈ బాధిత మహిళకు అండగా నిలబడాల్సిన మంత్రి ఏం చేశారు? తన పిఏకు అండగా నిలబడ్డారు. నిజంగా సిగ్గు లేదా సంధ్యారాణి గారు అని నేను అడుగుతున్నాను. మీరు ఒక మహిళ అయ్యుండి ఈ విధంగా వ్యవహరించడం ఎంతవరకు సమంజసం? అంటే ఈ రాష్ట్రంలో బాధించబడిన మహిళలు ధైర్యంగా బయటకు వచ్చి తమ కష్టం చెప్పుకునే హక్కు కూడా లేదా? రేపొద్దున ఏ మహిళ ఇలా బయటకు వస్తే మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారని భయపడి ఏ మహిళైనా బయటకు వచ్చి కంప్లైంట్ ఇచ్చే ధైర్యం చేస్తుందా? ఇంత అరాచకమా? ఇంత రెడ్ బుక్ రాజ్యాంగమా? పోలీసులు వాళ్ళు కాకి చొక్కాలు వేసుకోవట్లేదు, ఎల్లో చొక్కాలు వేసుకునే పరిస్థితి. ఎంత దారుణం! పచ్చ చొక్కాలు వేసుకొని ఈ రోజు తెలుగుదేశం పార్టీ అనుబంధ సంస్థలుగా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీసులు వ్యవహరిస్తూ ఉన్నారు. నిజంగా పోలీసులు ఈ వ్యవహారంలో సిగ్గుతో తలదించుకోవాలి. చాలా మంది సీనియర్ ఐపీఎస్లు ఉన్నారు, ముఖ్యంగా మహిళలు ఉన్నారు. మీరందరూ ఆలోచించండి, ఎటు పోతుంది మన రాష్ట్రం? ఇంత ఘోరంగా రెడ్ బుక్ రాజ్యాంగం అమలు అవుతూ ఉంటే అంబేద్కర్ రాజ్యాంగం పని చేయదా ఈ రాష్ట్రంలో? నేను అడుగుతూ ఉన్నాను. ఒక మహిళ అయ్యుండి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి అయిన సంధ్యారాణి గారు మహిళల పాలిట శాపంగా మారిన శాఖకు మంత్రిగా ఈ రోజు ఉన్నారు. ఈ రోజు ఈ రాష్ట్రంలో ఒక మహిళ హోంమంత్రిగా ఉన్నారు. అలాంటిది ఒక బీసీ
ప్రభుత్వ ఉద్యోగి అయిన మహిళకు జరిగిన అన్యాయం ఇది. ఇంత దారుణమైన వ్యవహారం జరిగిన మంత్రి స్పందించిన వ్యవహారం చూస్తుంటే అసలు ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలు ఎందుకు ఈ కూటమి ప్రభుత్వానికి ఓట్లేసామని ఈరోజు బాధపడుతూ ఉన్నారు. 164 సీట్లు ఇచ్చింది ఇలా కంప్లైంట్ ఇచ్చిన మహిళకు ఒక బాధితురాలికి తిరిగి అరెస్ట్ చేయడానికా? ఎక్కడైనా ఇలా ఉంటుందా? చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితే చెప్తూ ఉన్నారు, నేను ముఖ్యమంత్రి అయ్యాను, మా కూటమి ప్రభుత్వంలో మహిళ మీద ఎవరైనా కన్నెత్తి చూసినా చెయ్యి వేసినా అదే చివరి రోజు అనేసి. ఏంటి చంద్రబాబు నాయుడు గారు స్టేట్మెంట్స్ ఏనా? అది అమలులో ఉండవా? మీ మంత్రి నియోజకవర్గంలో మంత్రి ఇంత దారుణంగా వ్యవహరిస్తూ ఉన్నారు. మంత్రి పిఏనే ఒక మహిళని ఇంత దారుణంగా వేధిస్తే నెల రోజుల వరకు కనీసం ఎటువంటి యాక్షన్ కూడా ఆ వేధించిన వ్యక్తి మీద తీసుకోకుండా తిరిగి బాధితురాలని ఈ రోజు మీ ప్రభుత్వం అరెస్ట్ చేసింది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా 4వసారి ముఖ్యమంత్రి గారు నిజంగా మీరు కూడా సిగ్గుతో తలదించుకోవాలని మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఇంకా పవన్ కళ్యాణ్ గారి గురించి మాటలైతే చెప్పనే అవసరం లేదు. అన్నమయ్య జిల్లా రాజంపేట మండలంలో పోలీసులు భారీ గంజాయి నెట్వర్క్ ను ఛేదించారు. ఇతర రాష్ట్రాల నుండి గంజాయిని తీసుకువచ్చి స్థానికంగా విక్రయిస్తున్న 7 బీహార్ యువకులను మన్నూరు పోలీసులు అరెస్ట్ చేశారు. రాజంపేట సీఐ ప్రసాద్ బాబు మీడియాకు వెల్లడించిన వివరాల ప్రకారం నిందితులు తిరుపతి జిల్లా వడమాలపేట సమీపంలో ఒక డాబాను నిర్వహిస్తూ దానిని గంజాయి వ్యాపారానికి కేంద్రంగా మార్చుకున్నారు. ఇతర రాష్ట్రాల నుండి పెద్ద మొత్తంలో గంజాయిని సేకరించి అక్కడి నుండి వాహనదారులు, లారీ డ్రైవర్లు స్థానిక యువతకు విక్రయిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. జిల్లా ఎస్పీ ఆదేశాలతో మన్నూరు పోలీసులు కొత్తబోయినపల్లి వద్ద ఆకస్మిక దాడులు నిర్వహించి ముఠాను పట్టుకున్నారు. నిందితుల వద్ద నుంచి 10 కేజీల గంజాయి, 6 సెల్ ఫోన్లు, 3,000 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఒక ఇన్ఫర్మేషన్ అంటే గంజాయికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ రాగా అది బోయినపల్లి సరౌండింగ్ ప్రాంతంలో కొంతమంది గంజాయి గురించి ఉన్నారు, తీసుకుంటున్నారు అని ఇన్ఫర్మేషన్ రాగా ఇదే విషయాన్ని పై అధికారులు తెలపడం. మన జిల్లా ఎస్పీ రాజశ్రీ ఎస్పీ గారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం, అదేవిధంగా జిల్లా అడిషనల్ ఎస్పీ సార్ ఆదేశాల మేరకు నేను రైడ్ చేయడంగా ఆడొక 7 మంది ఉన్నారు. వాళ్ళని పట్టుకోవడంతో వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకొని వాళ్ళని విచారించగా తిరుపతి ప్రాంతం దగ్గర వడమాలపేట అనే విలేజ్ దగ్గర ఒక డాబా నడుపుతున్న బీహారాలు కొంతమంది బయట నుండి సరుకు తెచ్చి చిన్న ప్యాకెట్లుగా అమ్మడం. అంటే రోడ్డు ప్రాంతంలో హైవే కాబట్టి ట్రాన్స్పోర్ట్కి సంబంధించిన డ్రైవర్లకి చిన్న ప్యాకెట్లుగా, అది పెద్ద మొత్తంలో తెచ్చుకొని చిన్న ప్యాకెట్లుగా వాళ్ళకి కొంత 500, 600 అట్లా డిమాండ్ని బట్టి అమ్ముతూ సరౌండింగ్లో ఈ పెడలర్స్ అంటారు, అంటే కొంత తీసుకొని వచ్చి మళ్ళీ చుట్టుపక్కల ప్రాంతాలలో మళ్ళీ చిన్న ప్యాకెట్గా అమ్మేవాళ్ళు, వాళ్ళు తీసుకొని వచ్చి ఇక్కడ అమ్మడం జరుగుతుందని ఇన్ఫర్మేషన్ అక్కడ ఒక 2 పట్టుకోవడం జరిగింది. వాళ్ళ ఎవరంటే అక్కడ బీహార్ డాబా నడుపుతున్న వాళ్ళు రంజిత్ అనేసి మరియు అక్కడనే మోహన్ అనేసి ఉన్నారు. వాళ్ళిద్దరిని తీసుకొని విచారిస్తే అవి వెలుగులోకి వచ్చింది. అదేవిధంగా వాళ్ళకి సంబంధించిన దగ్గర నుండి తీసుకొని మన చుట్టుపక్కల ప్రాంతంలో ఒక 5 మంది తీసుకొని కొంచెం కన్జ్యూమ్ చేస్తూ చిన్న ప్యాకెట్లుగా అమ్ముతా ఉన్నారు. వాళ్ళు ఒక 5 మందిని తీసుకున్నాం. ఈరోజు అధికారులని ఆదేశాల ప్రకారం వాళ్ళని తీసుకుని రిమాండ్ పెట్టడం జరుగుతున్నది. మన ఏరియాకి సంబంధించిన వాళ్ళు ఒక 5 మంది, బీహారాలో 2, మొత్తం 7 స్టూడెంట్స్ ఉన్నారు. దాని ఏంటంటే వాళ్ళు స్టూడెంట్స్ కాబట్టి అంటే వాళ్ళ కన్జ్యూమ్ కూడా ఏం లేదు, వాళ్ళు తీసుకుని వాళ్ళతో పాటు ఉన్నారు, వాళ్ళు తీసుకోవడం జరిగింది. వాళ్ళని చూపించాలంటే పై అధికారులను ఆదేశించి వాళ్ళని రిహాబిలిటేషన్ సెంటర్కి పంపడమా అది పంపిస్తుంది దాని ఉద్దేశం. అది సుమారు 9.5 కేజీ నుంచి 10 కేజీల వరకు దొరికింది అది సరుకు. అటు నుండి వాళ్ళు లారీలో తీసుకొచ్చారు నిన్న ఉదయం, తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళకి అమ్ముతుండగా గంజాయి నివారణలో భాగంగా ఎస్పీ గారు మన ఈ రాజంపేటలో ప్రత్యేక ఒక టీంని ఏర్పాటు చేయడం జరిగినది. ఎందుకంటే సరౌండింగ్ ఏదైనా ఈ గంజాయి సమాచారం ఎక్కువగా ఉన్నదని తెలుస్తున్నదనేసి సమాచారంతో దాంతో ఈ ఆదేశాల మేరకు ఇది పట్టుకోవడం, దీని నివారణకు ప్రత్యేక టీంని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా విద్యార్థులకు తల్లిదండ్రులకు చెప్పడం ఏమంటే మన పిల్లలు స్కూళ్ళకు కానీ కాలేజీలకు వెళ్ళి వస్తున్నప్పుడు వాళ్ళ రాకపోకల మీద కొంచెం దృష్టి పెట్టాలి. వాళ్ళ భోజన అలవాట్ల మీద కూడా వాళ్ళు ఎలా భోజనం చేస్తున్నారు, ఎక్కడ భోజనం చేస్తున్నారు అనే విషయాన్ని కూడా గమనించుకోవాలి. ఎందుకంటే ఈ ఉదయం కాలేజీలకు విన్నప్పటి నుంచి సాయంత్రం ఇంటికి చేరేంత వరకు ఎక్కడెక్కడ తిరుగుతున్నారు కొద్దిగా అంటే వాళ్ళ మీద నిఘా పెట్టడం అంటే మరి అదని కదా, వాళ్ళు ఏం చేస్తున్నారు ఏమైనా దృష్టిలో పెట్టుకుంటే పిల్లలు కూడా మన కంట్రోల్లో ఉంటారు. ఈ స్టూడెంట్స్ మన ఈ రాజంపేట సరౌండింగ్ లో 2 వీలర్లు ఎక్కువగా వినియోగిస్తున్నారు, పెద్ద పెద్ద బైక్లు, స్పోర్ట్స్ బైక్లు లాంటివి ఉపయోగిస్తున్నారు. దయచేసి తల్లిదండ్రులు వాళ్ళ బైక్లు ఇచ్చి పంపించేటప్పుడు కూడా హెల్మెట్లు పెట్టుకొని ఉండేటట్లు చేయాలి. ఏదైనా జరగరానిది జరిగితే దాని ప్రభావం మన కుటుంబాల మీద పడుతుంది. అదే తల్లిదండ్రులు కొంచెం క్షోభ అనిపించాల్సి వస్తుంది. దయచేసి తల్లిదండ్రులకి ఈ 2 విషయాల్లో పిల్లల అలవాట్లలోనే కానీ
ప్లస్ వాళ్ళకి ఇప్పుడు ప్రతి ఒక్కరూ వెహికల్ ఇచ్చే అలవాటు చేస్తున్నాము రావడానికి పోవడానికి అనుకూలంగా. కానీ ఆ ఇవ్వడంతో పాటు ఒక హెల్మెట్ కూడా ఇచ్చి వాళ్ళని జాగ్రత్తగా ఉండాలనగా తెలపడం అనేది ఇవంతా ఈ సూచనలు ఎస్పీ గారు ఇవ్వమని మనకు చెప్పడంతో అది కొంచెం ప్రజలకు ఎస్పీ సార్ ఆదేశాల మేరకు మీకు తెలియజేయడం ఉంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని తల్లిదండ్రులు ఉండాలని. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.